యూకేలో మెగాస్టార్ చిరంజీవికి గ్రాండ్ వెల్కమ్. షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన కూలీ టీం. రజనీకాంత్ తో ఫ్యాన్ బాయ్ మూమెంట్ షేర్ చేసుకున్న మలయాళ హీరో. సికిందర్ నుంచి నాచే నాచే సాంగ్ రిలీజ్. ఓటీటీలోకి డ్రాగన్ ఎంట్రీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవికి యూకేలో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు అక్కడి మెగా అభిమానులు. ఈ బుధవారం యూకే పార్లమెంటులో చిరంజీవి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్నారు. ఎంపురన్ 2 మూవీ ట్రైలర్ ను అందరికంటే ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ కు చూపించాను అన్నారు హీరో అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. రజనీకాంత్ తో కలిసి దిగిన ఫోటోను ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా షేర్ చేశారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చారోయ్ సాంగ్ రిలీజ్ అయింది. మూవీ ఈ నెల 28న రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ సికందర్ నుంచి నాచే నాచే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈద్ కానుకగా మూవీ థియేటర్స్ లోకి రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓజీ సంభవం అంటూ సాగే సాంగ్ పవర్ఫుల్ థీమ్ తో రూపొందింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయింది. విజయ్ సేతుపతితో పూరి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, ఖయాల్ లోహర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హీరో సుశాంత్ అక్కినేని బర్త్డే సందర్భంగా లేటెస్ట్ మూవీని ప్రకటించారు. ఏసీఏ 10 గా తెరకెక్కబోతున్న మూవీ గ్లింప్స్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. టైమ్ మిషన్ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ సైంటిఫిక్ మూవీగా నందమూరి బాలకృష్ణ, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ఆదిత్య 369 మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 4K వెర్షన్ లో మూవీని ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత.